అలిమేలు, ఏంటి హెడ్డయ్యా? ఓ ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను. ఏంటది? రాజాని జామీన్ ఇచ్చి తెచ్చామని సంతోషపడకండి. ఆ ఇన్స్పెక్టర్ వాడిని జైల్లో పెడతానంటున్నాడు. ఎందుకు? కారణం గీరను అడగొద్దు. ఆయన చాలా చెడ్డ మనిషి, అంటే అన్నమాట ప్రకారం చేస్తాడు. జాగ్రత్తగా ఉండండి, వస్తా. ఆయన చెప్పిందంతా నేను విన్నానక్క. ఏమిటి అంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నావు? వివాహం చూస్తే రోజుల్లో ఉంది. ఏమిటే చిక్కు మీద చిక్కు వస్తూనే ఉంది. ఏమిటే ఇదంతా? ఎప్పుడో జరిగిన ఒక చిన్న గొడవని మనసులో పెట్టుకుని ఆ ఇన్స్పెక్టర్ పగ సాధిస్తున్నాడు. గొడవ ఏం జరిగిందమ్మా? చెప్తానక్క. అయ్యా, yes, come in. మీతో మాట్లాడాలని వచ్చాను. మీకు నా చెల్లెలు వాణికి ఇంతకు ముందు జరిగిన గొడవ గురించి నేను ఇవాళే తెలుసుకున్నాను. అది తొందరపడి ఏదైనా తప్పు చేసుంటే నే క్షమాపణ అడుగుతున్నా. ఒక్కొక్క పుల్లా తెచ్చుకుని పిచ్చుకు గూడు కట్టుకున్నట్టుగా ఎన్నో పాటలు పడి మా కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. చిరుగాలికే ఊగిసలాడే పిచ్చుకు గూడు పెను తుఫానుకు నిలబడుతుందా? మిమ్మల్ని ఎదిరించే శక్తి మాకు లేదండి. దయించి నా చెల్లెల్ని మీ శత్రువుగా అనుకోకండి. మీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను. ఆ అమాయకురాల్ని క్షమించండి అయ్యా. నేను పాడుతుంటేనే నా ఎదురుగా రావడానికి భయపడతారు. నేను బాటిల్తో ఉన్నప్పుడు వచ్చావంటే ఒళ్ళు పొగరు కదా. ఇంకెప్పుడు నీ చెల్లెల్ని క్షమించమంటూ ఎక్కడికి రాకు బాబా.